మోడీ విదేశీ పర్యటనలో చోళుల నాటి రాగి ఫలకాలని భారత్కి అప్పగించారు. ఇప్పుడు 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలు నెదర్లాండ్స్ శనివారం భారత్కి అప్పగించింది. భారత ప్రధాని మోడీ నెదర్లాండ్స్ ప్రధాని రోజ్ జెబెర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్లో లీడెన్ ప్లేట్గా పిలిచే అనయమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తుంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, 3 చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటి మీద తమిళ భాషలో అక్షరాలతో కూడిన చెక్కు ఉన్నాయి. రాజరాజ చోళ 1 తన కుమారుడైన రాజరాజ చోళ 2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వం ముఖ్యమైన కళాఖండాలు ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ 1 కాలానికి సంబంధించినవని చెప్తున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టించారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్కి చేరింది. రాగి ఫలకాలు తిరిగి భారత్కి అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోడీ అభ్యర్థించారు. మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇన్నాళ్ళు రాగి ప్లేట్లను భద్రపరిచినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.